నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సిద్ధగురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. శివరాత్రి, మహాశివరాత్రి సందర్భంగా జరుగుతూ ఉన్నటువంటి సమాలోచన, శివ స్తుతి, శివభావ పరమైనటువంటి కొన్ని విశేషాలు. మానవ జన్మ చాలా విశిష్టమైనటువంటిది. జంతువులందు ఎందు నరజన్మము దుర్లభము, అందుకూడ జన్మాంతర సంస్మృతుల్ కలుగుడద్భుతము. అందును దేవి నిత్యమున్ చంతన నిల్చి కాసుట విశేషము. దీనికి మూలబౌలలాటంతపకాంత కాళిక కటాక్ష విలాసములాశ్రయించదన్. మానవుడు పూర్వజన్మలో చేసిన కర్మను అనుసరించి మళ్ళీ మానవ లోకంలో పుడుతూ ఉంటాడు. అంటే జన్మకు కారణం కర్మ. ఆ కర్మలో మంచి చెడు ఉండవచ్చు. వాటిని బట్టి ఇక్కడ సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు, కర్మలు చేస్తూ ఉంటాడు. మళ్ళీ వాటి ఫలితాలను వచ్చే జన్మలో పొందుతూ ఉంటాడు. పూర్వజన్మ గుర్తుండదు. తపస్సు చేసి ధ్యానసిద్ధులై అయినటువంటి యోగులకు తప్ప. కష్టాలు వస్తాయి, వాటిని పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? శివరాత్రి వచ్చింది. శివరాత్రి నాడు ఉపవాసం ఉండండి, జాగరణ చెయ్యండి, పంచాక్షరి మంత్రాన్ని జపం చేయండి, మీ ఇష్టదేవత భావన చెయ్యండి, అభిషేకం చెయ్యండి, రుద్రాభిషేకం చెయ్యండి, రుద్ర యజ్ఞం చెయ్యండి, వేద పారాయణం చెయ్యండి. ఇట్లా ఏదైనా సరే శివాత్మకమైనటువంటి రీతితో ఆ రోజంతా గడిపితే ఆ సంవత్సరం అంతా కూడా అలా గడపడానికి కావలసినటువంటి సంకల్ప శక్తి వస్తుంది. ఓంకారములు, హ్రీంకారములు, సర్వాక్షరములు నీవే శివా. పరమోత్కృష్టము పంచాక్షరిలో నివాసమున్నది నీవే శివా. పంచాక్షరిలో నివాసం ఉన్నాడు ఆయన. మంత్రం చేస్తే పాపం నశిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. ప్రతివాడు తన కష్టాలు పోగొట్టుకోవటానికి మానవ శక్తి చాలదు. ఎందుకంటే పూర్వజన్మ బుద్ధిని ప్రేరేపిస్తూ ఉంటుంది. బుద్ధి కర్మానుసారిణి. దాని నుంచి రక్షించుకోవాలి అని అంటే ఏం చేయాలి? జపతో నాస్తి పాతకం. జపం చేస్తే పాపం పోతుంది. జపం చెయ్యాలా? ఎలా చెయ్యాలి అంటే సద్గురువు దగ్గరికి వెళ్ళి మంత్రాన్ని ఉపదేశం పొందితే తప్ప మంత్రం తొందరగా సిద్ధించదు. అయ్యా, నాకు సరి అయిన గురువు దొరకటం లేదండి, నేను కోరిన లక్షణాలు కలిగిన, శాస్త్రంలో చెప్పిన లక్షణాలు కలిగిన వ్యక్తులు దొరకటం లేదు, ఏం చెయ్యాలా అని అంటే దానికి కూడా మళ్ళీ శాస్త్రమే సమాధానం చెప్పింది. అత్యంత ప్రాచీనమైనటువంటి మేరుతంత్రం, ఆ మేరుతంత్రంలో ఈ విషయాన్ని చెప్పారు. నీకు సరి అయిన గురువు దొరక్కపోతే నీకు కావలసిన మంత్రాన్ని మంత్రశాస్త్రం చూసుకొని చదివి తెలిసిన వాళ్ళ ద్వారా చెప్పించుకొని ఆ మంత్రాన్ని ఒక భూర్జపత్రం మీద రాసి శివాలయానికి వెళ్ళు. ఆ శివాలయంలో శివుడి ముందర ఈ మంత్రం అక్షరాలు రాసిన పత్రాన్ని పెట్టి పూజించి, స్వామి నీవే ఈనాటి నుండి నా గురువు, నీవు నాకు ఉపదేశించినట్టుగా భావించి నేను జపం చేస్తాను, నిన్ను గురించి తపస్సు చేస్తాను అని సంకల్పం చెయ్యి అని చెప్తుంది మేరుతంత్రం. ఎందుకు అలా చెప్పింది అని అంటే సర్వమంత్రములు కూడా మంత్ర శాస్త్ర సంప్రదాయాన్ని అనుసరించి మహాదేవుని నుండి వచ్చినవి. మహాదేవుడు సర్వమంత్రములకు గురువు, పరమేశ్వరుడు సర్వమంత్రాలకు గురువు. వేదమంత్రములు, శాస్త్రమంత్రములు ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఇవేవి చెయ్యలేని వాళ్ళు కూడా ఉంటారు. సంస్కృతం రాదు, మంత్రం ఉచ్చరించలేడు, సరిగ్గా చదవలేడు. ఇలాంటి వాళ్ళకి ఎట్లా? ఏ అడవుల్లోనూ ఉంటారు, కొండల్లోనూ ఉంటారు, గుట్టల్లోనూ ఉంటారు. వాళ్లకు శాస్త్రం రాదు, వేదం రాదు. ఎట్లా అని అంటే పరమేశ్వరుడు కిరాత రూపుడై వాళ్లకు శాబర మంత్రములు ఉపదేశించాడు. అంటే సర్వమంత్రములకు కూడా పరమేశ్వరుడు గురువు.
ఇది వేద శాస్త్ర పురాణ సమ్మతమైనటువంటిది. ఇలా ఈ ఉన్నటువంటి ఈ పరమేశ్వర తత్వాన్ని భావించాడు తెలుగులో కవి బ్రహ్మతిక్కన. ఆయన శివభక్తుడు. అమ్మలో దాత్త మనీష నేను భయకామ్య ప్రౌఢి బాటించు శిల్పమునన్ పారగుడన్ కళావిదుడా ఆపస్తంభ సూత్రుండ గౌతమ గోత్రుండ మహేశ్వరాంఘ్రి కమల ధ్యానైకశీలుండ అన్నమకున్ కొమ్మన మంత్రికిన్ సుతుడా తిక్కాంకుండ సన్మాన్యుడన్. మహేశ్వరాంఘ్రి కమల ధ్యానైకశీలుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. చెప్పుకొని ఆయన ఏం చేశాడు? శైవ వైష్ణవ వివాదాలు అంతగా ఎంతో కాలం నుంచి ఉన్నవే ఇప్పుడు ఉంటుంటాయి. జగద్గురు శంకరాచార్యుల వారు పంచాయతన పూజా విధానాన్ని అందుకే ప్రవేశపెట్టారు. నీ ఇష్టమైన దేవుడిని మధ్యలో పెట్టుకో, పూజా మంటపంలో చుట్టూరు మిగతా నలుగురు దేవతల్లో పెట్టుకో, శివుడు విష్ణువు అమ్మవారు సూర్యుడు గణపతి ఇలా. ఆయన అన్నాడు, ఇప్పుడున్న దేశకాల పరిస్థితులను బట్టి నేను భావిస్తున్నాను, శ్రీయన గౌరిరామరగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి హరిహరం బగురూపము దాల్చి విష్ణురూపాయ నమశివాయ అది పల్కెడు భక్తజనంబు వైదికధ్యాయిత గిత్స మెచ్చు పరతత్వము గొల్చెద ఇష్టసిద్ధికిన్. విష్ణురూపాయ నమశివాయ అన్నాడు ఆయన. విష్ణురూపుడైన శివులకు నమస్కరిస్తున్నాను. హరిహరనాథ సాక్షాత్కారాన్ని పొందినటువంటి ఆ కవి బ్రహ్మ చెప్పినటువంటి అద్భుతమైన వాక్యం ఇది. అంటే ఆదిదేవుడైన శివుడు విష్ణు స్వరూపుడు. ఆయన ఆదిదేవుడైన శివుడు సర్వదేవతాస్వరూపుడు. అటువంటి శివునకు నమస్కరిస్తున్నాను, హరిహరనాథుడికి నమస్కరిస్తున్నాను అన్నాడు ఆ మహాపురుషుడు. అలా పరమేశ్వరుడు ఆది గురువు. ఆది గురువు అయినటువంటి ఆ పరమేశ్వరుడు ద్వాపరయుగం వచ్చేసరికి కృష్ణ భగవానుడు కూడా ఉపమన్యు మహర్షి దగ్గర శివ మంత్రాన్ని ఉపదేశం పొంది హిమాలయాలకు వెళ్ళి అక్కడ శివుణ్ణి గురించి తపస్సు చేసి శివ సాక్షాత్కారాన్ని పొందినట్టుగా దేవీ భాగవతంలో వ్యాస మహర్షి తెలియజేశాడు. ఆది గురువు అయినటువంటి ఆ పరమేశ్వరుడు కృష్ణుడు వచ్చాడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుడు జగద్గురువు. గీతా ప్రబోధం చేశాడు ఆ మహనీయుడు. ఆయన్ను జగద్గురువు అని అన్నారు. 4000 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. కలియుగం వచ్చింది. కృష్ణుడు తన వైకుంఠ ధామానికి వెళ్ళిపోయినాడు. కానీ అనంతకాలంలో ఎన్నో వస్తూ ఉంటాయి. తర్వాత కొంతకాలానికి అవసరం వచ్చింది. సాక్షాత్ పరమేశ్వరుడు ఆయన శంకరాచార్యులుగా అవతరించాడు. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. శంభుని యొక్క స్వరూపం సాక్షాత్తు శివుడే. ఆయన శంకరాచార్యులుగా అవతరించాడు. అవతరించిన ఆ శంకరాచార్యుల వారిని మహాపండితులు, మహనీయులు, యోగులు, తపస్సులు, వివిధ మతస్థుల వాళ్ళు, ఆయన చేత ఓడిన వాళ్ళు, అలా అందరూ కూడా ఆయన్ను జగద్గురువు అన్నాడు. సమస్త భారతదేశంలోనూ కూడా ఆనాడు ఆయన ఆసేతు సీతాచలం పర్యటించి అద్వైత మత స్థాపన చేసి శివోహం సాక్షాత్ చిదానంద రూప శివోహం శివోహం అన్నాడు ఆయన. నేను శివుణ్ణి, నేను బ్రహ్మమును అన్నాడు ఆయన. అలాంటి ఆ శివోహం అన్న వ్యక్తిని అందరూ కూడా జగద్గురువుగా భావించారు, అంగీకరించారు. శంకరాచార్యుల వారు జగద్గురువు. ఆయన అన్నాడు, మరి నీకు గురువెవరయ్యా అని అంటారేమో. ఆయన కూడా ఒకసారి చమత్కారంగా చెప్పాడు. కాశీలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ఆయన వెళ్తూ ఉన్నాడు శిష్యులతో కలిసి. ఎదురుగా ఒక శ్మశాన పాలకుడు వస్తున్నాడు, కాటి కాపరి. వస్తూ ఉంటే శిష్యులు అన్నారు, గురువుగారు వస్తున్నారు, స్వామివారు వస్తున్నారు, పక్కకు తప్పుకో అన్నారు. అని నిల్చున్నాడు. శంకర, నువ్వు వేదాంతివి, బ్రహ్మవాదివి, శివోహం అంటుంటావు, ఎవరిని నువ్వు పక్కకు తప్పుకోమంటున్నావు? ఈ పంచభూతాత్మకమైన శరీరాన్నే, నాలో ఉన్న జీవుణ్ణే, నాలో ఉన్న ఆత్మన ఎవరిని నువ్వు బయటికి పక్కకు పొమ్మంటున్నావు? మీ శిష్యులు అంటున్నారు అన్నాడు.
ఆశ్చర్యపడి చూశాడు ఆయన. కళ్ళు మూసుకుంటే సాక్షాత్ శివరూపుడైన భైరవుడు కనిపిస్తున్నాడు. అప్పుడు అంటాడు ఆయన, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు ఎవరైతే వాడు నాకు గురువు అన్నాడు ఆయన. చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. చండాలుడైనా సరే, ద్విజుడైనా సరే, ఎవరైనా సరే అతడు గనక జ్ఞాన సంపన్నుడు అయ్యేటట్లయితే అతడు నాకు గురువు అన్నాడు. అంటే శంకరాచార్యుల వారు గురు పదమునకు ఎంత అపారమైనటువంటి అర్థాన్ని ఇచ్చాడో, మహత్వాన్ని ఇచ్చాడో, సర్వసామాన్యమైనటువంటి సర్వజన సమాన భావనను అందించాడో దాంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే చండాలుణ్ణి కూడా నేను గురువుగా అంగీకరిస్తున్నాను అన్నవాడు శంకరాచార్యుల వారు ఒక్కరే. అనంతర కాలంలో ఎందరో వచ్చారనుకోండి, రకరకాల కాల పరిణామ క్రమంలో ఎందరో వస్తూ ఉంటారు. శంకర పీఠాలు ఉన్నాయి, పీఠాలలో పీఠాధిపతులు ఉంటారు. రాజ్యములు ఉన్నాయి, రాజ్యాధిపతులు ఉంటారు. మహారాజు ఒకడు సమస్త దిగ్విజయం చేసి ఆయన చక్రవర్తి అవుతాడు. ఆ వంశంలో రాజాధిరాజ, రాజపరమేశ్వర ఇలాంటి బిరుదాలన్నీ వస్తాయి. ఆ బిరుదాలు కొన్ని వందల సంవత్సరాల పాటు సాగుతూనే ఉంటాయి. ఆ తర్వాతి వాళ్ళు దిగ్విజయం చేసినా చేయకపోయినా ఆ బిరుదులు అదొక పరంపర, గౌరవం, పద్ధతి, మర్యాద అలా వస్తూ ఉంటుంది. అలానే పీఠాధిపతులలో కూడా శంకర పీఠాలన్నింటిలో కూడాను శంకరాచార్యుల వారు జగద్గురువు. ఆ పీఠంలో ఎవరుంటే వాడు సాక్షాత్ శంకరాచార్యునితో సమానుడు. గురు పూజ చేసేటప్పుడు శంకర పూజ, గురు పూజ చేస్తారు. అవి గురు పాదుకలకు చేస్తే శంకర పాదుకలకు చేస్తారు. శంకరాచార్యుల వారు జగద్గురువు అని ఎందుకన్నారు ఆయన అని అంటే, జగత్తుకు గురువు ఆయన. ఏ జగత్తుకు? ఆధ్యాత్మిక ప్రపంచానికి గురువు. అంత మాత్రమే కాదు, జగత్ గురువు. వ్యాకరణంలో కదిలేటువంటి గురువు ఆయన. ఆయన సమస్త దేశాన్ని కూడా పర్యటన చేశాడు. అంతేకాదు, ఇంకోటి కూడా ఉంది. శంకరాచార్య వారికి కూడా మరి గురువు గారు ఉన్నారుగా, ఆయన కూడా చెప్పుకున్నాడుగా. ఆయన మరి గోవిందయతి శిష్యుడు కదా, మరి ఆయనకు గురువులు ఉన్నారు కదా అని అంటే అక్కడ అర్థం ఏమిటన్నమాట, జగత్తు గురువుగా కలవాడు అని బహువ్రీహి సమాసం కూడా ఉన్నది. కనుక అటు వ్యాకరణం, లోకాచారం, సంప్రదాయం ఇన్నీ కూడాను ఆ శబ్దానికి వివిధములైనటువంటి విశిష్టార్థములను ప్రసాదిస్తూ ఉన్నాయి. కనుక ఆ పీఠ పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు, పీఠాధిపతులైన వాళ్ళు సాక్షాత్ శంకర స్వరూపులు కనుక వాళ్ళను జగద్గురువుగా భావించడం జరుగుతున్నది. రాజ్యాలు పోతాయి, పీఠాలు ఎక్కడికి పోవు. కనుక పీఠాలు శాశ్వతమైనవి కాబట్టి పీఠాధిపతులను జగద్గురు బిరుదంతో భావించటం, పూజించటం శిష్యులకు, ప్రపంచానికి, ప్రజలకు చిరకాలంగా వస్తున్నటువంటి ఒక మర్యాద, ఒక సంప్రదాయం, ఒక పద్ధతి అలా వచ్చిందనమాట. దాన్ని ఏదో తప్పనో ఒప్పనో ఇట్లా రకరకాలుగా భావించేటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. దాంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహిస్తే చాలు. కనుక శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునఃపునః అంటారు. శంకరుడు అలానే బాదరాయణుడు వీళ్ళు సాక్షాత్ శివ నారాయణ స్వరూపులైనటువంటి వాళ్ళుగా మన ఋషి ప్రపంచం భావించింది. అలాంటి జగద్గురు శంకరాచార్య సంప్రదాయంలో ఆ శంకరుడు శివస్వరూపుడు కనుక ఈ శివరాత్రి నాడు ఆ మహాపురుషుణ్ణి స్మరించటం ఎంతైనా అవసరం. ఆయన కూడా శివుణ్ణి స్తోత్రం చేశాడు. గంగాతరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణీ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సాక్షాత్ విశ్వనాథుణ్ణి భావించాడు ఆయన. తనను తానుగా నేనే అహం బ్రహ్మాస్మి తత్వమసి అని ఉపనిషద్ వాక్యములను భావించినటువంటి ఆ మహనీయుడు ఆ రకంగా జగద్గురువుగా ప్రకాశించి ఈ సమస్త ప్రపంచంలో మరొక అత్యంత ప్రధానమైన అంశం ఏమిటంటే, ఎన్నో వేదాంతాలు ఉన్నాయి, ఎన్నో తత్వాలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. కానీ మానవుడు దేవుడు అని చెప్పింది ఒక్క శంకరాచార్యుల వారు మాత్రమే. ఇవాళ కొంతమంది అంటుంటారు,
అద్వైత వేదాంతం అంటే ఏముందంటే అది కూడా కమ్యూనిజం లాంటిదే అని అంటుంటారు. అంటే కమ్యూనిస్టులు మానవుడే సర్వస్వం అంటారు కదా, కనుక అట్లనే సరే అది ఎట్లా ఉన్నప్పటికీ కూడాను మానవుడు పరమేశ్వరుడు, మానవుడే దేవుడు, సర్వము అతడు తెలుసుకోవాలి. తాను మరిచిపోయినాడు మానవుడు, గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు ఎట్లా వస్తుంది? తపస్సు వల్ల వస్తుంది, జ్ఞాన విచారణ వల్ల వస్తుంది. కనుక పరమేశ్వర స్వరూపుడు సాక్షాత్తు శంకర భగవానుడు అయినటువంటి జగద్గురువులు శంకరాచార్యుల వారు ఆయన ధర్మస్వరూపాన్ని, ఈ దేశంలో ఉండేటువంటి ఆచార్య స్వరూపాన్ని సమగ్రంగా సముచితంగా విశ్లేషణ చేసి చెప్పారు. కనుక ఆ జగద్గురువైన ఆదిశంకరులను ఇంకా అనాది శంకరులు శివుడు, ఆ శివుణ్ణి భావించి శివమంత్రం చేసి ఈ పవిత్ర శివరాత్రి వేళ శివుని యొక్క అనుగ్రహమునందరూ పొందుదురుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ.